ఈ శ్వాస దీన్ని గమనించినప్పుడు దీనికి పిరమిడ్ ధ్యానము అనేటువంటి పేరు పెట్టారు. పిరమిడ్ ఎందుకు ఎంచుకున్నారు? ఇది మరొక ముఖ్యమైన, నేను బాగా ఆలోచించాను దీని మీద. ఇప్పుడు నేను పిరమిడ్ చూసి వచ్చాను. అక్కడ బిందు రూపం ఉంది పైన. పిరమిడ్ అంటే మేరు. మేరు ఎక్కడ ఉంటుందండి? అమ్మవారి దగ్గర ఉంటుంది మేరు. శ్రీచక్రాన్ని మనం మేరు అని చెప్పి పిలుస్తాం, అక్కడే పూజ చేస్తాం. అక్కడ బిందు రూపంలో అమ్మవారు ఉంటుంది. అదే మేరు, అదే శ్రీచక్రాన్ని మా దత్త సాంప్రదాయంలో బిందు రూపంలో దత్తాత్రేయుడు ఉంటారని చెప్తాం. శ్రీ విద్యార్ణవ తంత్రంలో కూడా అదే చాలా స్పష్టంగా చెప్పబడింది. ఎందుకంటే అమ్మవారికి దత్తాత్రేయుడి ఇద్దరిది కూడా అభేద రూపము. అటువంటి మేరువు చిన్న అణుమాత్రంలో, పరమాణు మాత్రంలో ఉన్నటువంటి ఒక జీవుడు ఎలా ప్రవేశిస్తాడు అంటే బ్రహ్మరంధ్రము ద్వారా ప్రవేశిస్తాడు. అంటే జీవుడు ప్రవేశించినటువంటి ఈ బ్రహ్మరంధ్రము తిరిగి జీవుడు బ్రహ్మరంధ్రంలో బయటికి వెళ్ళినప్పుడే పరమాత్మలో లయమవుతాడు. అది జరగాలి అంటే నువ్వు నీలో ఉండేటువంటి ఆత్మ విశ్వశక్తితో అనుసంధానం అవ్వాల్సి ఉంటుంది. అది ఏ విధంగా జరుగుతుంది? ధ్యాన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు పైన బిందు రూపంలో ఉన్నటువంటి పరతత్వం యొక్క శక్తి మొత్తం నలుమూల సమానంగా ప్రసరించినప్పుడు అందులో ఉండే అందరు సాధకులకి కూడా ఆ అనుభవం కలుగుతుంది, ఆ శక్తి ప్రసరణం జరుగుతుంది. కాబట్టే పిరమిడ్ ఎంచుకున్నారు పత్రిజీ మహారాజ్.